పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగిందో, ఒక 39 ఏళ్ల రేవతి అనే ఒక మహిళ ఆ తొక్కిసలాట్లో పడి చనిపోవడం జరిగింది. ఒక బాలుడు పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కాంగ్రెస్ కి సంబంధించిన ఒక నేత ఏపీ లీగల్ సెల్ చైర్మన్ కింద ఉన్న ఒక వ్యక్తి అయితే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైనట్టు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆల్రెడీ దానికి సంబంధించి చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీసులు అయితే కీలక ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ మీద మెయిన్ గా చూసుకుంటే 105 కానీ 118/1 కానీ అండ్ R/W 3/5 అండ్ బిఎన్ఎస్ యాక్ట్ చట్టాల కింద అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది. మెయిన్ గా ఇది నాన్ బెయిలబుల్ చట్టాల కింద వస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ అక్కడ ఒక మహిళ చనిపోయారని చెప్పి పూర్తి వివరాలు అనేవి విత్ ఎవిడెన్స్ అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ బాలుడు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి ఆల్రెడీ తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద, మెయిన్ గా సుకుమార్ మీద, సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కేసు అయితే నమోదు చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి అల్లు అర్జున్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జైలు శిక్ష 5 ఏళ్ల నుంచి కూడా నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు పడే అవకాశం ఉంది అన్నట్టు సంబంధిత లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలువడించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అక్కడ జరిగిన ఘటన కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అనేది వస్తున్నట్టు ఎటువంటి సమాచారం అనేది లేదు. ప్రోటోకాల్ అనేది లేకుండానే ఇష్టానుసారంగా అలా బహిరంగ ప్రదేశాల్లోకి మెయిన్ గా ఎలాంటి ప్రీమియర్ షోలు పడే సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో రావడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది అయితే కొంత నిందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మెయిన్ గా కీలకంగా చూసుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కూడా చాలా తక్కువ ఉండడం, ఇటు అల్లు అర్జున్ కి సంబంధించిన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకున్నారు తప్పితే ఇక్కడ కీలకంగా ఎవరైతే కింద పడిపోయి నలిగిపోతున్న అభిమానులే కానీ ఇలాంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టు కొన్ని కీలక వార్తలు అయితే వస్తాయి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రీమియర్ షోలు అంటే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇటు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ హీరోకి సంబంధించినా కానీ ఎక్కడైనా కానీ అంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలు అనేవి పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏ హీరోకి కూడా ప్రీమియర్ షోలు అంటే బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అన్నట్టు మెయిన్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఏదైతే సంధ్యా 70mm కానీ లేదా సుదర్శన్ 35mm థియేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ భారీ ఎత్తున సెలబ్రేషన్ జరుగుతాయి. ఏ హీరోకైనా సరే చాలా భారీ ఎత్తున సెలబ్రేషన్ జరుగుతాయి. ఇలాంటి సెలబ్రేషన్ చేయడం వల్లే ఇలా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నట్టు మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రీమియర్ షోల్ని పూర్తిగా బంద్ చేస్తున్నామని చెప్పి క్లియర్ గా ఆయన ఒక మీడియా సమావేశం వేదికగా చెప్పడం జరిగింది. ఇటు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద కేసు అనేది చాలా కీలకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ కేవలం ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయకన్నా అలా బహిరంగ ప్రదేశాల్లోకి రావడం కరెక్ట్ కాదు అనేటట్టు ఇటు పోలీసులు చెప్పడం, ఆయన మీద ఆల్రెడీ కొన్ని సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి అరెస్ట్ చేస్తారా లేదని అంటే మరి ఈ కేసుని ఏ విధంగా అల్లు అర్జున్ మేనేజ్ చేస్తారని చూడాలి. ఏదేమైనా సరే ఇది ఒక బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ సినిమా సందర్భంగా ఆయన కోసం అని చెప్పి అభిమానులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ ఇద్దరు ప్రాణాలు అనేవి, ఒకరు ప్రాణాలు కోల్పోవడం, ఒకరు ప్రాణాలు అనేవి రిస్క్ లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. 48 గంటలు దాటిన వరకు కూడా ఆ బాబు బతుకుతాడా లేదనేది అయితే సమాచారం లేదు. ఏదేమైనా సరే దీనికి పూర్తి బాధ్యత అనేది అల్లు అర్జున్ తీసుకోవాలనేటట్టు చాలా మంది అయితే కొంతమంది అయితే విమర్శలు చేయడం జరుగుతుంది. మరి అల్లు అర్జున్ ఆల్రెడీ వాళ్ళకి స్పందించినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఏ విధంగా